అడిగా. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఎందుకు వచ్చామో మీకు చెప్పాలి. నేను చెప్పగలను, కాకపోతే దీనికోసం నాకు పెద్ద తెలియదు. తెలిసి చెప్తున్నాడు, అతను అడుగుతాం ఎందుకు ఏంటంటే. బాబు బాబీ బాబీ 1 సెకండ్ ప్లీజ్. అంటే విషయం ఏంటంటే ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను అనేది తెలియాలి ఫ్రెండ్స్. ఇష్యూ ఏంటంటే ఇది మంచి లొకేషను. దీన్ని ఏమంటారు, నర్సీపట్నం దగ్గర ఒక ఏ ఊరు అన్న? నా మాటలు ఎందుకు, మనోడు మాట్లాడినా. ఏ ఊరు చెప్పు? ఊరి పేరు నాకు తెలీదు. అదే మీ ఊరే కదా? తాండవ. మా ఊరు కాదండి, తాండవ అంటారు. తాండవకి పరిసర ప్రాంతాలు అంటారు. తాండవ డ్యామ్ కి ఒక 3 కిలోమీటర్స్ అవుట్ సైడ్ ఉన్నాము. దీని పేరు సాడీలు, చూడొచ్చు మీరు. సాడీలు, దీని నేమ్ వచ్చి సాడీల్ అండ్ ఒక రిజర్వేర్. ఏంటంటే నాట్ చాడీలు, నాటు చాడీలు. ఇది దీని నేమ్ సాడీలు. సాడీలు అనే ఒక రిజర్వేర్ దగ్గరికి వచ్చాము. పంబా నది, పంబా నది కాదు, తాండవ నది దగ్గరికి వచ్చాము. ఫ్లో నిండిపోయినప్పుడు ఇటు నుంచి తుంద్వారా వెళ్ళిపోతాయి. ఓకే, తను ఏం చెప్పాలనుకుంటున్నాడంటే వాటర్ ఫుల్ గా స్టాక్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని రిలీజ్ చేయాలంటే ఏం చేయాలి, దీన్ని ఓపెన్ చేస్తే డైరెక్ట్ సముద్రం వెళ్ళిపోతుంది వాటర్ అని చెప్పబోతున్నాడు. ఎందుకంటే తను యాక్చువల్లీ ఇంగ్లీష్ చదువుకున్న, తెలుగు కొద్ది కష్టం ఉంటుంది, కొద్ది క్షమించాలి. ఇంగ్లీష్ చెప్పండి బాబు బాబు గారు. అయితే సో సరదాగా ఫన్. అయితే నిజంగా చెప్పాలంటే ఇది మంచి లొకేషన్, నర్సీపట్నం దగ్గర ఉంది. అండ్ దీన్ని తాండవ నది అంటారు. తాండవ నది నుంచి చివరికి వచ్చేస్తే ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వస్తే ఫస్ట్ ఒక చిన్న డ్యామ్ వస్తుంది. అది కట్ చేసి ముందు ఇంకా ఒక 2K ఉంటుంది. లోపలికి వస్తే సెకండ్ డ్యామ్ ఇది చూస్తున్నారు కదా, ఈ డ్యామ్ ఉంటుంది. ఇది ఏంటంటే తాండవ నది ఫుల్గా వాటర్ ఎక్కువైపోయినప్పుడు ఇంకా సముద్రం వదిలేస్తారన్నమాట. సో ఇది కదా. థ్యాంక్ యూ సో మచ్. మీ లక్ష్మీ ప్రసాద్. ఇది చూపించిన కుర్రాడు మాత్రం ఈ బాబు. ఒకసారి ఓ వేసుకోండి.